దేవరా ట్రేజర్ అనమాట రిలీజ్ అయింది ఇప్పుడే. చూద్దాం. దేవరా ట్రేజర్ ఇప్పుడే చూశాను. మనకి కరెక్ట్గా ట్రేజర్లోని మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్, 2 క్యారెక్టర్లకి వేరియేషన్ పెట్టారు. అంటే క్యారెక్టర్స్కి 2 ఆపోజిట్గా ఉండడం, ఆపోజిట్ క్యారెక్టర్స్ అండ్ ఒక పిరికితనం, ఇంకొకడు ధైర్యం అలా పెట్టారు. పిరికితనం క్యారెక్టర్ కూడా ఒక దగ్గరికి వచ్చేసరికి ధైర్యం అవుతాడు. అది ఇదంతా పక్కన పెట్టేస్తే స్టోరీ ప్లాట్ ఎలా చూపించారంటే ట్రైలర్లో మనకి ఒక కొండ ప్రాంతాల్లోనే మనుషులు ఉండేవారు అనమాట. ఆ మనుషులకి ధైర్యంతో ముందడుగు వేయడమే తెలుసు. వాళ్ళకి భయం చూపించేదే మన దేవర అనే క్యారెక్టర్, అంటే ఫాదర్ క్యారెక్టర్. ఇవి ఎలా చూపెడతారు, ఇంకా దేవర ఏమయ్యారు, అదంతా మూవీలో చూడాలి మనం. అండ్ బీజం వచ్చేసరికి నాకైతే వినసూపిగా చాలా బాగుంది. అంటే బీజం వాళ్ళు యూజ్ చేసుకున్న దాంట్లోనే కరెక్ట్గా పెట్టారు ప్రతిదీ. మనకి కొంచెం చెప్పే ఉంటాను మీకు ముందుగా, అంటే అనిరుద్ధ్ అన్ని మిక్స్ చేసినట్లు అలా అదంతా పెట్టేస్తే నీట్గా ఉంది మ్యూజిక్ అనమాట. అండ్ క్యాస్ట్ పరంగా కూడా ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ఓవర్ కానీ అంతా నీట్గా కంప్లీట్ లైనప్గా నీట్గా చూపించారు ట్రైలర్. అండ్ వీళ్ళు యూజ్ చేసిన విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేను అక్కడ ఫైనల్ అవుట్పుట్ కూడా తేడాగా, అంటే మన గోట్ మూవీ చూశారు కదా, ట్రైలర్ అండ్ ట్రేజర్స్లోని చాలా వేరియేషన్ ఉంటుంది ఫైనల్ అవుట్పుట్కి. ఇది ట్రైలర్ అండ్ ట్రేజర్లోనే మంచి అవుట్పుట్ తెచ్చారు. మూవీకి వచ్చేసరికి మనకి క్లియర్గా మంచి విజువల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కంబ్యాక్ అయితే చాలా ఇయర్స్ అనమాట అవుతుంది. అలాగే మన ప్రభాస్ అన్న కూడా రీసెంట్గా ఇచ్చారు కంబ్యాక్. అలాగే మన టాలీవుడ్లో మంచి హీరోస్ అందరూ కంబ్యాక్ అయితే ఇచ్చేయండి. ఇది మ్యాటర్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.